ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు, జల్దీ నా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. ఇన్స్టాలో చూసాను, పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. ఇక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. లెట్స్ బిగిన్ ది షో. నేటి బచ్చాలే రేపటి రుచ్చాలు. మీకు మంగపతే కరెక్ట్. కరోనా కంటే డేంజర్ లాగా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లని బాలు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇంటర్వ్యూ ఎర్రిపోగులు ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉన్నారు. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. మీరు కిస్సులు పెట్టుకోండి, మేము సించాన్ చూసుకుంటాము. ట్రెండింగ్ హస్కీ వీడియో అన్న పెట్టను, నవ్వొస్తుంది. అయినా కూడా నవ్వు రాలే అన్నా. రే బయట ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంత తెలుసా? అరే చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఇంతకీ 10th క్లాస్ పాస్ అయ్యారా మీరిద్దరు? అంటే అది ఎల్కేజీలో కాదు, గింజల కొంపలో పడేయండి. ఏం చెప్పి, ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. నిన్నే మీ అమ్మ చూసుకోవాలి, నువ్వు ఆ పిల్లని చూసుకుంటావా? నేను ఆ ఏజ్ లో A+B హోల్ స్క్వేర్ ఫార్ములా బై హార్ట్ చేసేవాడిని బ్రో. నాదిరా తప్పు, నిద్ర మేల్కొని మరీ రీల్స్ చూస్తున్నా. బ్రో సన్యాసం తీసుకోవడానికి పోతున్నా, ఎవరైనా వస్తారా బ్రో? నాతో వచ్చేదెవరు? ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు చూడు, వాడు పెద్ద హిరుహుకు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.